ఫ్రెండ్స్ నిర్మల్ జిల్లాలో విషాదం జరిగింది. ఫ్రిడ్జ్ పేలి ఇద్దరు మృతి చెందారన్నమాట అక్కడికక్కడే. అసలు ఎందుకు ఫ్రిడ్జ్ పేలింది? ఈ వేసవి కాలం ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలి? ఏసీలు, ఫ్రిడ్జ్‌లు చాలా బీభత్సంగా పేలిపోతున్నాయి. దీంట్లో కొన్ని విషయాలు రాశారు. ఆ విషయాలన్నీ ఏంటో మనం పూర్తిగా తెలుసుకుందాం. ఫ్రెండ్స్ నిర్మల్ జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. ఫ్రిడ్జ్ పేలి ఇద్దరికి మృతి చెందారన్నమాట. ఈ విషాదకర సంఘటన జిల్లా కేంద్రంలోని బంగళపేటలో చోటు చేసుకుంది. సో వివరాలకు వెళ్తే శుక్రవారం రాత్రి ఓ ఇంట్లో షార్ట్ సర్క్యూట్‌తో ఫ్రిడ్జ్ పేలిపోవడంతో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. సో స్థానికులు వెంటనే స్పందించి వారిని ప్రభుత్వ దవాఖానకు తీసుకెళ్తుండగా చికిత్స పొందుతూ ఆదివారం ఉదయం మృతి చెందారు. మృతుల వివరాలు తెలియాల్సి ఉంది. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉందన్నమాట. ప్రస్తుతానికి నేను చెప్పవలసింది ఏంటంటే వేసవి కాలంలోనే ఎక్కువగా ఈ ఫ్రిడ్జ్‌లు ఇయన్నీ పేలిపోవడానికి కారణం వేడి. విపరీతమైన హీట్ మాట. ఈ విపరీతమైన హీట్ వల్ల ఏదైతే మన ఇంట్లో వైరింగ్ ఉంటుందో కరెంట్ వైరింగు, ఆ కరెంట్ వైరింగ్ అనేది కొంతమంది ఇళ్లలోని చాలా తక్కువ వోల్టేజ్‌కి సంబంధించిన వైరింగ్ చేసుకుంటా ఉంటారన్నమాట. హెవీ వోల్టేజ్ కాకుండా తక్కువ వోల్టేజ్ కెపాసిటీ ఉన్న వైరింగ్ చేసుకోవడం వల్ల ఇటువంటి సంఘటనలు జరుగుతూ ఉంటాయి. ఎందుకంటే విపరీతమైన వేడి వల్ల ఈ కరెంట్ అనేది కూడా అప్పుడప్పుడు హెచ్చుతగ్గులు అవుతూ ఉంటది. ఫ్రిడ్జ్ ఎక్కువ హెవీ లోడ్ కరెంట్ లాగుతది కాబట్టి ఇప్పుడు ఎప్పుడైతే హెచ్చుతగ్గులుగా ఈ కరెంట్ వస్తా ఉంటదో ఈ వైరింగ్ అనేది షార్ట్ సర్క్యూట్ అవుద్ది. ఈ షార్ట్ సర్క్యూట్ అయ్యి ఒకేసారి బ్లాస్ట్ అయ్యే ప్రమాదం ఉంటదన్నమాట. అందుకనే దయచేసి ఫ్రిడ్జ్‌లు కూడాను ఎనకాల భాగంలోని గాలి వేసే విధంగా కూడా ఉండాలి. గాలి వేసే విధంగా లేకపోవడంతోటి ఫ్రిడ్జ్ లోపల ఏదైతే మిషనరీ ఉంటుందో అంతా కూడా హీట్ ఎక్కిపోయి పేలిపోయే అవకాశం ఉంటుంది. సేమ్ ఏసీ కూడా అంతే. సో చూసారు కదా లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.